అనిల్ రాపుడి గారు హ్యాండ్స్ అప్ అండి, మీకు దండం అసలు. హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్ విత్ మధు. సినిమాకి స్క్రిప్ట్ అవసరం లేదండి, డైరెక్ట్ చెప్పేస్తాను. ఎందుకంటే సినిమా అంత బాగుంది, దీనికి రివ్యూ లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. నేను రాత్రి ప్రీమియర్స్ కి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. బాస్ టైటిల్ కార్డ్ పడింది, ఇంకా అక్కడి నుంచి సినిమాలు ఎగుతుందండి. సినిమా అంతా బాస్ ఉంటాడండి. మీరు వింటేజ్ బాస్ ని ఎక్స్పీరియన్స్ చేయగలరు. అనిల్ రాపుడి గారు హ్యాండ్స్ అప్ అండి, మీకు దండం అసలు. ఏంటి ఆ సినిమా, ఏంటి టేకింగ్, ఏంటి మెగాస్టార్ గా ఎలా చూడాలనుకున్నామో వాళ్ళు చూపించారు. నాకు తెలిసి మా ఫాదర్ వాళ్ళు అలా చూడడం వల్ల ఫ్యాన్ అయ్యారేమో. ఆ క్లోజ్ అప్ షాట్స్ గానీ, ఆ క్లైమాక్స్ ఫైట్ లో మెయిన్ రెడ్ కార్ ప్రొటెక్ట్ చేసుకుని బాస్ అలా దిగి సిగరెట్ కాలుతారండి. అబ్సల్యూట్ సినిమా. అదే సినిమా అంటే అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం మీ దగ్గర నుంచి అసలు. చాలు ఆ ఒక్క షాట్ చాలు. ఆ ఒక్క షాట్ కోసమే లేదు, అలాగే సినిమాలు బోర్ షాట్లు ఉన్నాయి. ఫాస్ట్ టైమింగ్ అని రాపుడు గారు ఎక్కడ చిన్నదైనా దొరుకుతారేమో అనుకున్నారు చాలా మంది. ట్విట్టర్ అంతా అదే గోల, నిన్నంతా అదే గోల. దొరికేస్తారు. ఎక్కడైనా దొరికేది అసలు ఆయన. ఏంటి ఈ సీన్ ఇంతకు మించి ఇక్కడ లాగితే క్రింజ్ అయిపోద్ది అన్నప్పుడు కట్ చేస్తారు ఆయన. అసలు స్క్రీన్ ప్లే గానీ సినిమా అయితే బాగుందండి. మేము ఫ్యామిలీ ఆడియన్స్ షో వెళ్ళిపోతాం. ఈ సంక్రాంతికి బాస్ కొట్టేశాడు చిరంజీవి గారు. ఆయన స్క్రీన్ ప్లేస్ ఏంటండి బాబు. మా ఫాదర్ సార్ అందుకే అంత పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఆయనకి. అసలు చూసిన తర్వాత అర్థమైంది ఎందుకంత ఫ్యాన్ అయిపోతారు. ఆయన అలా నడుచుకుంటూ వచ్చిన, ఆయన కారు దిక్కు వచ్చిన, అసలు బ్లాక్ సూట్ వేస్తారండి, హైలైట్. అసలు బాస్ గారు సజెస్ట్ చేస్తారంట వెంకీ మామని. సెకండ్ హాఫ్ లో వెంకీ మామ కూడా, అసలు వెంకీ మామ బాస్ వచ్చిన ఒక ఎపిసోడ్ ఉంటదండి. నవ్వు కూడా పక్కన పెడితే ఇద్దరు చూడడం ఒక ఫ్యాన్ ఫీస్ట్ మాట. నిజంగానే ఆ డాన్సింగ్ గానీ, ఆ స్టెప్లు గానీ, ఇద్దరు కలిసి వచ్చిన స్టెప్ ఇంత అంటే ఇంత క్రింజ్ లేదు. ఇంత లాగ్ అంటారా, సెకండ్ హాఫ్ చిన్న ఎపిసోడ్ లాగ్ ఉంటది. మిగతా సినిమా అంతా పరిగెడుతున్నాడు. చెప్తే నమ్మరు. అనిల్ రావుపుడి ఇప్పుడు ఇన్ని అది మాత్రం జస్టిఫై చేస్తారు ఈ సినిమా. అండ్ 9 గ్లామ్ చాలా బాగున్నారండి. బాస్ డ్రెస్సింగ్ దెబ్బలేదండి. ఆయన స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు హెయిర్ స్టైల్ గానీ అంతా బాగా సెట్. సినిమాలో ఎక్కడ డూబే వాళ్ళు మొత్తం బాస్. ఇప్పుడు ఈ మధ్యన డూబులు ఎక్కువ అయిపోయారు కదా, మనం రీసెంట్ గా చూసిన సినిమాస్ కూడా. ఆయన ఏజిక్ లో అలా చేయడం అంటే మాటలు. బాస్ చేసిన 3 స్టెప్లు 4 స్టెప్లు కూడా అన్లిమిటెడ్ మీల్స్. ఆ థియేటర్ లో అయితే 40 years ఉన్న వాళ్ళు డాన్స్ చేస్తున్నారు ఆ స్టెప్లకి. అదే అంటారు అనుకుంటా, బాస్ కెన్ మేక్ ఎనీవన్ టు డాన్స్ అని. నిజమే, అది మాత్రం జస్టిఫై అయింది. స్టోరీ పెద్ద లెంత్ ఏం కాదండి, స్టోరీ మామూలు స్టోరీయే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం హైలైట్ ఉంటది. సినిమా అంతా ప్యూర్ కామెడీ. బాస్ పక్కన ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ కూడా పాజిటివ్ అండ్ మాకి ప్లస్ అయినాయి కానీ మైనస్ అవ్వలేదు. ఎక్కడను క్యారెక్టర్ వేస్ట్ అయిందని మాత్రం లేదు. ప్రతి క్యారెక్టర్ జస్టిఫై చేసింది, అందరూ బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ ప్యూర్లీ సిచ్యువేషన్ ప్రకారం ఈ టైం కి సాంగ్ ఇక్కడ పడాలంటే అక్కడే పడుతుంది. దానికి బాస్ గ్రేజ్ మ్యాచ్ అవడం వల్ల సాంగ్ ఇంకా హైలైట్ అయిపోతుంది. ఎవరైతే మీసాల పిల్ల క్రింజ్ అని ట్రోల్ చేసి ఉన్నారో, మీసాల పిల్లకి ఇప్పుడు ఎగిరి ఆడుతున్నారు. బాస్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమాలో. వింటేజ్ బాస్ నుంచి వస్తారు ఒక స్టంట్ అబ్బాయి టైమింగ్ పడుతుందండి సినిమాలో. ఫ్యాన్ ఫీస్ట్, ఆడియన్స్ ఫీస్ట్. సంక్రాంతికి దీనికన్నా మంచి సినిమా ఏముంటదండి. మీరు చూసినట్టయితే కింద కమెంట్ చేసి చెప్పండి మీకు సినిమా ఎలా అనిపించిందో. అదండి నా హానెస్ట్ రివ్యూ. సినిమా అయితే బాగుంది, అందరు చూడొచ్చు. పండగ కొట్టేసారు, ఇంకా అనిల్ రాపుడి సంక్రాంతికి వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ వీడియో ఎక్కడ దాకా వచ్చిందంటే మీకు నచ్చి ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీథింగ్ విత్ మధు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి రివ్యూ ఇవ్వాలి కాబట్టి నా రివ్యూ అయితే 4 అండి. దృష్టిలో హిట్ అనిపిస్తే షూర్ 4 ఇస్తాను.